బెల్ మోగిందే. ఏమిటబ్బా ఇది? పిల్లలేమో పడుకునున్నారు, మాయేమో వచ్చేసారు. అన్నట్టు మామయ్య భోజనంలోకి ఏదో చేయమని మర్చిపోయాను. ఓ, ఆమ్లెట్ ఏమన్నారు? అది పెట్టే. వెలిగించుందే. వెలిగించానా? వెలిగించానేమో. ఏమైందబ్బా ఇవాళ నాకు? పెనం పెనం పెట్టుందే. నూనె 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 ఇక్కడే ఉందా? గుడ్డు 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 కూడా ఇక్కడ ఉంది. కారం, ఉప్పు, అవును, ఇవన్నీ నాకెవరు అందిస్తున్నారు? పోరా పప్పు తెట్టు. ఇలా దీపావళి పిస్టల్ కి నేనేం భయపడను. విలన్ తెలుస్తుందిలే. ఇంకా ఎందుకు ఆ కోడి నవ్వు? ధైర్యం ఉంటే ముందుకురా. ఏమిటమ్మాది? నువ్వా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడు ఎవరమ్మా? నీ పెద్ద బాయ్ వచ్చాడు మామయ్య. వెరీ గ్లాడ్, వెరీ గ్లాడ్. బాబు విజయ్, నీ పాదం ఈ ఊళ్ళో భూమి మీద కాకుండా దుర్మార్గుల గుండెల మీద మోపావని విన్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. థ్యాంక్ యూ డాడీ. అమ్మా వడ్డించు. రాజేష్, సురేష్. బాబా, వాళ్ళు మంచి నిద్రలో ఉన్నారు. నీ ప్రేమ రేపటిదాకా వాయిదావే. అవునరా విజయ్, లక్ష్యం పర్మిషన్ లేకుండా ఇంట్లో ఏ పని జరగడానికి వీల్లేదు. అదే నాకు కూడా వడ్డించమ్మా. చాలా రోజుల తర్వాత మంచి భోజనం చేస్తున్నాను. అదేరా మనం చేసుకున్న అదృష్టం. మన లక్ష్మి చేతుల్లో నలుడు భీముడు ఇద్దరు ఉన్నారు. మామయ్య ఈ మధ్య ఐస్ ఫ్యాక్టరీ అయిపోయాడు. పొగడ్తలతో ఐస్ చేయడం అలవాటైపోయింది. పొగడ్తలా? అబ్బే పచ్చి నిజం. అమ్మాయి గారు మేలు కులుపుతో గాని లేవరా? కాఫీ రెడీ. సురేష్, రాజేష్, లేవండి. లేవండి రా, లేవండి, లేవండి. మీ అన్నయ్య వచ్చాడా? లేవండి. బాగా చదువుతున్నారా? కావాలంటే వదిలి అడుగు. అవునన్నయ్య, టీచర్ కంటే వదిలే బాగా చెప్తుంది. గుడ్. అయితే పంతులం ఉద్యోగం ఇవ్వచ్చు అనమాట. నాకు టైం అయింది. టిఫిన్ చేసి వెళ్ళి బావా. నాకు డ్యూటీ ముఖ్యం. వీలు చూసుకుని వస్తూ పోతుంటాను. నా కోసం ఎవరు ఎదురు చూడొద్దు. నేను ఇక్కడ ఎవరికి తెలియనికండి. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అమ్మా, అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా?
విజయ్ వచ్చాడు. అదొక వేస్ట్ కార్. ఆట తెలిసిన వాడికి ఏ కార్డు వేస్ట్ కార్డు కాదు. తెలియని వాడికి ఎంత మంచి కార్డు వచ్చినా ఆట తిప్పను లేడు. క్యారీ ఆన్. అన్ని చూసావా? ఇంకా అర్థం కానిదేమైనా ఉంటే నన్నడు. అడుగుతాను. మీ ఆట ఎలా ఉంది? ఎందులోనైనా సరే ఈ జానుకు తెలిసింది ఒక్కటే, అది గెలుపు. కానీ ఈ విజయ్కి రెండు తెలుసు. అన్యాయాన్ని ఒక ఆట పట్టించడం, అదుపు తప్పితే ఆట కట్టించడం. అంతేకాదు, ఈ ఊళ్ళో రౌడీయిజం, గూండాయిజం, రొమ్ము విరుచుకు బ్రతకడానికి కారకుడివి నువ్వేనని నాకు తెలుసు. వినోదం పేరుతో ఎన్నెన్ని పాపాలు చేస్తున్నావో, అదేమిటని అడిగిన వారికి ఎంత ముట్ట చెబుతున్నావో అది నాకు తెలుసు. ఇన్ని తెలుసుకోవటం చాలా ప్రమాదం. నన్ను గురించి ఇంత లోతుగా తెలుసుకున్న ఏ ఆఫీసరు బతికి బట్ట కట్టలేదు. ఖబర్దార్! 24 గంటల్లో చట్టవిరుద్ధమైన వ్యాపారాన్ని మూసివేయకపోతే కటకటాలు వెనక్కి తోసేస్తాను. బ్రతుకంతా అక్కడే గడపాల్సి వస్తుంది. వీళ్ళ టెలిఫోన్ నెంబర్ ఇస్తాను, ఎక్స్చేంజ్కి వెళ్ళి ట్యాప్ చేయి. ఓకే సార్. దొరకండ్రా, ఎరకపోయి దొరికండ్రా మీకు. ఈ మాత్రానికి డిస్కరేజ్ అయితేలాగమ్మా. గట్టిగా ట్రై చేయి. దొరకవలసిన వాడు తప్పకుండా దొరుకుతాడు. పట్టుకుంటాను, పట్టులేనా? నేను చెప్తాను మీ పని. ఇంత గట్టి కొడతారా సురేష్? ఉన్ని పని చెప్తాను.